ఈ మహానవమి సందర్భంగా అమ్మవారి పూజలో బలి అనే ఒక పూజా విధానాన్ని పాటిస్తారు కదా, ఇది ఎలా చేయాలి? కొబ్బరికాయ, నిమ్మకాయ, అనపకాయ, గుమ్మడికాయ వీటిని పొగలకొట్టి పసుపు కుంకుమ ఈ వస్తువులపైన నీటితో తడిపి చిలకరించి ఈ పదార్థములను సృష్టిలో ఉండేటటువంటి సూక్ష్మ క్రిములకు, చిన్న చిన్న పురుగు పుట్ర ఉంటాయి, వాటికి కూడా ఆహారాన్ని అందించేటటువంటి బాధ్యత మనదే కనుక ఈ పదార్థాలు వాటికి సంబంధించినవి అని మనం విడిచిపెట్టాలి. మూలేన స్థాపయే దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజున బలిని నిర్వహించాలి అని చెప్పడంలో ఉండే అర్థం ఇదే. ఒక వాహనాన్ని మనం వీధి పైన తీసుకుని అలా వెళుతున్నాము అంటే ఆ వాహనం కింద ఎన్ని పురుగులు వెళ్ళిపోతాయో, ఎంతమందికి మనం కష్టం కలిగిస్తున్నామో, ఎన్ని జీవులకు మనం కైవల్యం ప్రసాదిస్తున్నామో మనకే తెలియదు కదా. కనుక వాటన్నింటికీ కూడా పరిహారంగా సృష్టిలో మన చర్యల ద్వారా, మన ఉనికి ద్వారా విఘాతం కలిగిస్తున్నాం, విధ్వంసం కలిగిస్తున్నాం తెలిసి తెలియక. వాటన్నింటికీ కూడా క్షమాపణగా బలి అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శబ్దం కఠినంగా ఉంటుంది కానీ యజ్ఞం చేసే సమయంలో ఆ యజ్ఞవేదిక చుట్టూరా కూడా 8 దిక్కులలో అన్నం, కుంకుమ, పెరుగు, నానబోసినటువంటి మినపపప్పు, సిరిశనగ పప్పు ఇలాంటి వాటిని చిన్న చిన్న పళ్ళాలలో కానీ, అరటి ఆకులలో కానీ, మోదుగ ఆకులలో కానీ ఉంచి బలి సమర్పించి ఈశాన బలి అనే పేరిట మరి ఒక పెద్ద అరటి ఆకులు కానీ, మోదుగ ఆకులతో కూడిన విస్తరిలో కానీ అన్నాన్ని, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు, అనపకాయలు ఇలాంటి వాటిని అందులో ఉంచి ఈశాన్య దిగ్భాగం వైపు విడిచిపెట్టి పాద ప్రక్షాళన చేసుకొని యజ్ఞకర్మ, నవరాత్రి ఆరాధన చేసేటటువంటి వారు ఇంటిలోనికి వస్తారు. దానితో ఈ నవరాత్రి దీక్షా విధానం పరిసమాప్తం అవుతుంది. అంటే 90% ఇక పూర్తి అవుతుంది. ఇక మిగిలినది ఒకే నక్షత్రం, శ్రవణ నక్షత్రం. మూలేన స్థాపయే దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్. 9 ఈ రాత్రులకు సంబంధించి దీక్షలో హస్తా నక్షత్రం ఉన్న రోజున దీక్షాధారణ చెయ్యాలి. చంద్ర నక్షత్రం ఇది. అనంతరం చిత్త, స్వాతి, విశాఖ ఇలా చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నక్షత్రంగా చెబుతూ రాగా మళ్ళీ శ్రవణ నక్షత్రం, చంద్ర నక్షత్రం రాగానే ఈ నవరాత్రుల అర్చనకు స్వస్తి చెప్పాలి. హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఈ రెండింటి మధ్య ఉండేవే ఆశ్వయుజ నవరాత్రులు. ఇంతకు పూర్వం ఇంకొక చంద్ర నక్షత్రం రోహిణీ నక్షత్రం. భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథిన కొంత సాధన చేసేటటువంటి వారు, తంత్రశాస్త్రం తెలిసిన వారు కృష్ణాష్టమిని నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో అష్టమి కాకుండా భాద్రపద మాసంలో అష్టమి తిథి రోహిణిగా ఆ రోజున నవరాత్రులకు అంకురారోపణం, స్వస్తి ప్రారంభ వాక్యం చెబుతారు. రోహిణి, హస్త, శ్రవణం ఈ క్రమమే అమ్మవారిని అర్చించే విధానం. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్యామలాదేవిని స్తోత్రం చేసేవారంతా అపారమైన జ్ఞానం కావాలి. కాళిదాస మహాకవి ఒక దండకాన్ని మనకు అందించి ఉన్నాడు కదా. అలా ఆలోచన చేస్తే విద్యను అందించేది శ్యామలాదేవి, సమస్త సంపదలను అందించేది మహాలక్ష్మి, సమస్తమైన జ్ఞానాన్ని అందించేది సరస్వతి. ఈ క్రమంలో రోహిణి, హస్త, శ్రవణం ఇది నవరాత్రులలో ఉండే విధానం. మహానవమి నాడు మనం పొందవలసిన జ్ఞానం ఇది విశేషం.